నాన్ లోకల్ ప్రయోగం వలన రాజంపేట ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయిన తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాన్ లోకల్ ప్రయోగం విఫలమైంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మల్లికార్జున్ రెడ్డి 2014లో టికెట్ తీసుకొని పార్టీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేశాడు. కాగా 2019లో కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చిన బాత్యాల చెంగల్ రాయుడు 38వ ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం రాయచోటి నుంచి బాలసుబ్రహ్మణ్యం సామర్థ్యవంతంగా ప్రచారం చేసుకోవడంలో విఫలమై ఓడిపోవడం జరిగింది. ఈ రెండు ఉదాహరణలు బట్టి నాన్ లోకల్ ప్రయోగం రాజంపేటలో ఫలించలేదు అని చెప్పి తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు. సమర్థమైన స్థానికుడైన నాయకునికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి నాయకత్వానికి బలపరుస్తూ ఇన్ఛార్జిగా స్థానిక నాయకుడిని అప్పగించాలని ఈయన తెలిపారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు మిత్రులు విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ నమస్కారం. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతూ ఉంది. ఇన్ఛార్జి నేనంటూ ఎవరికి వారు ప్రకటించుకొని ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుంటూ పోతున్నారు. ఇది పార్టీకి మంచి సంప్రదాయం కాదు, పార్టీకి మంచి సంప్రదాయం కాదు. ఎందుకంటే ఒక ఇన్ఛార్జిని ప్రకటించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, అందరూ ఉన్నతాధికారులకి తెలుగుదేశం పార్టీ అధినాయకుల ద్వారా కానీ లేదా అధికార యంత్రాంగం ద్వారా కానీ ఒక మెసేజ్ వెళుతుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ అంటూ ప్రకటించడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లేదా అంగన్వాడీల ఉసులు తీసుకున్న పాత అధికారులతోనే తొందరగా అప్పటికప్పుడు హడావిడిగా మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదని వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను. అదే విషయాన్ని శ్రీ విజయశేఖర్ రెడ్డి గారు కూడా వెలువరించడం జరిగింది. ఇకపోతే 2019లో వైఎస్ఆర్ నుంచి వచ్చిన, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మల్లికార్జున రెడ్డి 4.5 సంవత్సరాల పాటు ఉండి ఈ పార్టీని మొత్తం మూడ్చుకొని వెళ్ళిపోయినాడు. నాయకత్వం అనేది లేకుండా చేసి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి గుణపాఠం తీసుకోలేదు. తదుపరి 14 తర్వాత 19లో చెంగల్నాయుడు గారు వచ్చారు. ఆయన కూడా నాన్ లోకల్ కోడ్ నుంచి వచ్చారు. ఆ ప్రయోగం విఫలమైపోయింది. 38,000 ఓట్లతో మనం ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా గుణపాఠం మనం నేర్చుకోకుండా 2024లో తిరిగి నాన్ లోకలైన పాలకొండరాయుడు గారి కుమారుడి, రాయచోటికి చెందిన పాలకొండరాయుడు గారి కుమారుడు బాలసుబ్రహ్మణ్యాన్ని ఇక్కడ కుల సమీకరణలో భాగంగా ఇక్కడ రాజంపేట టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని హర్షించాం, అందరం పనిచేసాం. నాయకత్వం సరిగ్గా పనిచేయకపోవడంతో మనం ఘోరంగా విఫలమై ఓడిపోయినాం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. తన ఓటమికి ఎవరో కారణం అంటూ చెప్పుకోవడం కూడా సరైన పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, నాన్ లోకల్ ప్రయోగం వికటించింది. నాన్ లోకల్ నియోజకవర్గంలో ఇక రాజంపేట నియోజకవర్గానికి ఏమాత్రం చెల్లుబాటు కాదని చెప్పి గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మా యువ నాయకుడు గారికి కూడా, లోకేష్ గారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక లోకల్ అభ్యర్థిని, సమర్థవంతుడిని, యువకుడైన వ్యక్తిని పెడితే ఈ పార్టీ ముందుకు వెళ్తుంది. రాబోయే ఎన్నికలకైనా మనము ఈ పార్టీని సమర్థవంతంగా నడిపించి తిరిగి మనం 30,000 మెజార్టీ గెలిచేదానికి ఈ ప్రభుత్వ కార్యక్రమాలందరినీ పేదలకు, పార్టీ వర్గాలకి, మన పార్టీని నమ్ముకొని కొన్నేళ్లుగా పార్టీ గురించి పనిచేసిన నాయకులకు అందరికీ అండగా చేతులిచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, తక్షణం రాజంపేట నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఇన్ఛార్జీల గొడవ నుంచి నాయకులను, కార్యకర్తలను, అలాగే అధికారులను, తెలుగుదేశం పార్టీ అభిమానులను వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే క్రమంలో భాగంగా రాజంపేట నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఒక సమర్థుడైన లోకలైన నాయకుడికి అప్పగించాలని చెప్పి నేను సవినయంగా
చంద్రబాబు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.